ఈరోజు తెలుసుకుపోయే మరొక అంశం ఏమిటి అంటే సాతాను గురించి. సాతాను అంటే విరోధి అని అర్థం, ఇంకేం లేదు. గ్రీకులో సాటనస్ అంటారు. సాతాను అంటే విరోధి అని అర్థం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు అని రాస్తుంది. కనుక సాతాను అంటే విరోధి. సాతాను అంటే విరోధి. గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. ఎవరికి విరోధి అంటే దేవునికి విరోధి కాదు. సాతాను ఎవరికి విరోధి కాడు? దేవునికి విరోధి కాడు. మీ విరోధి అన్నాడు అంటే మానవ విరోధి. సాతాను ఎవరికి విరోధి? మనుషులకు విరోధి. కానీ ఎవరికి విరోధి కాడు? దేవునికి విరోధి కాడు. దేవునికి విరోధి లేడు, దేవునికి శత్రువు లేడు. దేవునికి ఎవరు లేరు? దేవునికి శత్రువులు ఉండరు. ఎందుకు దేవునికి శత్రువులు ఉండరు అంటే, శత్రువు ఆయనతో సమానుడై ఉండాలి. శత్రువు దేవునికి సమానుడై ఉండాలి. దేవునికి సమమైన వాడు ఎవడూ లేడు. ఆయనను ఎదిరించేవాడు లేడు, ఆయనకి జవాబు చెప్పేవాడు లేడు. కనుక సాతాను విరోధి అంటే సర్వ మానవులకి విరోధి తప్ప దేవునికి విరోధి కాదు. ఎవని వలన సమస్తము సృష్టించబడ్డాయో, ఎవని వలన ఈ సమస్తము పోషింపబడి నడిపించబడుతున్నాయో, ఎవని వలన సమస్తము మంటికి మార్చబడుతున్నాయో ఆ దేవునికి విరోధి లేడు. ఆయనకి విరోధి ఉండాలి అంటే ఆయనతో సముడై ఉండాలి. దేవునితో సమమైన వాడు ఎక్కడున్నాడు? దేవుడు సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి. సర్వకాల సర్వ అవస్థల్లో సర్వ మానవాళిని, సమస్త జీవరాశుల్ని, సర్వ మానవ కోటిని, సమస్త ప్రాణికోటిని పెంచి పోషిస్తున్నవాడు దేవుడు. కాబట్టి దేవునికి విరోధి కాడు. సాతాను అంటే విరోధి. ఎవరికి విరోధి? సర్వ మానవులకి విరోధి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సాతాను అంటే విరోధి. అప్పుడు రెండో విషయం ఏంటంటే, సర్వ మానవులకి సాతాను విరోధి. అప్పుడు రెండో విషయం ఏంటి అంటే, బైబిల్ ఒక మాట చెప్పింది. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, 3వ అధ్యాయం 23వ వచనంలోను, 6:23, 3:23లో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని రాశారు. అలాగే 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా, రోమపత్రిక 3వ అధ్యాయం 9 నుండి ఇలా రాస్తుంది. ఎలా రాస్తుంది? రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, అలాగైతే ఏమందము, మనము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రమును కాము, యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. అంటే ఏ భేదము లేదు, అందరూ దేనికి లోనై ఉన్నారు? పాపంకు లోనై ఉన్నారు. అప్పుడు 23లో అంటాడు, 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులే. ఎందరు పాపులు? అందరూ పాపులే. స్త్రీ పురుష భేదం లేకుండా, వయోభేదం లేకుండా, కులభేదం లేకుండా, ఆర్థిక భేదం లేకుండా అందరూ పాపులే. ఏ భేదము లేదు, మానవులందరూ ఏమయ్యారు? పాపులయ్యారు.
వీఆర్ సిన్నర్స్. మానవులు పాపులు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మనం పాపులమై ఉండి తోటి పాపులు విమర్శిస్తుంటాం. అది మనకున్న ప్రాథమిక జబ్బు. నేను ఒక పాపినై ఉండి నాలాంటి పాపాలే చేస్తున్నటువంటి మరొక మనిషిని నేనేం చేస్తున్నాను? విమర్శిస్తున్నాను. అది మనకు పట్టినటువంటి జబ్బు. మనకు ఇద్దరికీ సమస్య ఉంది. ఒక సమస్యలో ఉన్న వ్యక్తి మరొక సమస్యలో ఉన్న వ్యక్తిని ఏం చేయకూడదు? విమర్శించకూడదు. యేసుప్రభువు ఏం చెప్పాడంటే గుడ్డివాడు గుడ్డివానికి త్రావు చూపించలేడు. కాబట్టి మీరు అందరూ గుడ్డివారే. కనుక ఏ భేదము లేదు. అందరూ ఏం చేశారు? అందరూ పాపం చేశారు. అందరూ పాపులే. మీరు లోకంలో ఎక్కడికి వెళ్ళినా పాపులే కనబడతారు. కాకపోతే మొహం చూసినప్పుడు మంచోళ్ళగా ఉంటారు, తర్వాత అర్థమైపోద్ది స్వభావం అన్నమాట. ఆ రకంగా బైబిల్ ఏం చెప్పిందంటే మనుషులందరూ పాపులు. అప్పుడు పాపం అంటే ఏంటి? పాపం అంటే మనుషులు ఏమనుకుంటున్నారంటే పామును కొడితే పాపము, చీమలు చంపితే పాపము, అన్యాయం చేస్తే పాపము, ద్రోహం చేస్తే పాపము, అబద్ధమాడితే పాపము అని అనుకుంటున్నారు. అవన్నీ చేస్తున్నారు. అవన్నీ ఆల్రెడీ మనుషులు ఏం చేస్తున్నారు? చేస్తున్నారు. పాపము అంటే అది అనుకుంటున్నారు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, రోమా పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అది ఇవి అభిలాష అంటే ఏంటి? కోరిక. అభిలాషలు అంటే బహువచనం, కోరికలు. అయితే ఈ కోరికలు ఎలాంటి కోరికలు అన్నాడు? తుచ్చమైన కోరికలు, మంచి కోరికలు కాదు. తుచ్చమైన కోరికలకు దేవుడు వీరిని అప్పగించడానికి గల కారణం ఏంటంటే వారి స్త్రీలు సైతము స్వాభావిక విరుద్ధమైన ధర్మమును విడిచి వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయించు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. కాబట్టి పాపం అంటే ఏంటంటే స్వాభావిక ధర్మాన్ని విడిచి ప్రవర్తించడం పాపం. స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టి స్వాభావిక విరుద్ధ ధర్మాన్ని అనుసరించడం పాపం. మళ్ళీ చెప్తున్నాను, మీకు అర్థం అవ్వలేదు. స్వాభావిక ధర్మాన్ని విడిచి స్వాభావిక విరుద్ధ ధర్మాన్ని అనుసరించడం పాపం. ఇంకా మీకు అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. మళ్ళీ చెప్తున్నాను, స్వాభావిక ధర్మాన్ని విడిచి స్వాభావిక విరుద్ధ ధర్మాన్ని అనుసరించడం పాపం. ఇప్పుడు చెప్పండి. స్వాభావిక ధర్మాన్ని విడిచి స్వాభావిక విరుద్ధ ధర్మాన్ని అనుసరించడమే పాపం. పద్దెనిమిదో కీర్తన 30వ వచనంలో, 18వ కీర్తన 30వ వచనంలో కీర్తనకారుడు ఇలా చెప్పాడు. 18:30 ఏమని? అది సంగతి. దేవుడు ఎవరు? యథార్థవంతుడు. ఆ యథార్థవంతుడైన దేవుడు ఏనాడు అబద్ధమాడు, మోసం చేయుడు, మాట తప్పడం. స్వాభావిక ధర్మం అది. స్వాభావికంగా ఆయన అలాగే ఉంటాడు. అది స్వాభావిక ధర్మం అంటే. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయడు. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం, మనము నమ్మదగని వారమైనను. రైట్. ఆయన ఎలా ఉన్నాడు? దేవుడు ఎలాంటి వాడు అని రాస్తుంది?
నమ్మదగినవాడు. ఆయన తన స్వభావమునకు వ్యతిరేకముగా ఏమి చేయడంటే ఆయన స్వాభావిక లక్షణాలు కలిగిన వాడు. ఆ స్వాభావిక ధర్మం అనే లక్షణాలు కలిగిన వాడు దేవుడైతే మానవులు ఎలాంటి వాళ్ళని రాసి ఉంది? స్వాభావిక విరుద్ధ లక్షణములు కలిగిన వారు అయ్యారు. మీకు అర్థం ఉందో లేదో నేను చెప్పేది? దేవుడు ఎలాంటి వాడు? యథార్థవంతుడు. ఆయన తన స్వభావానికి వ్యతిరేకముగా యథార్థత అనేది ఆయన స్వభావం. యథార్థత అనేది ఆయన స్వభావం. ఆయన మోసం చేయడు, మోసపోడు. అప్పుడు ఆయన తన స్వభావానికి వ్యతిరేకంగా ఏది చేయనేరని దేవుడు మానవులకు ఎలా జన్మనిచ్చాడు? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో ఇలా రాస్తుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో ఇలా రాస్తుంది. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను ఎలా పుట్టించాడు? అది సంగతి. యథార్థవంతుడు మనుషులు ఎలా పుట్టిస్తాడు? యథార్థంగానే పుట్టించాడు. యథార్థత అనేది ఒక స్వభావం. నా మాటలు వినాలి. యథార్థత అనేది ఒక స్వభావం. అది ఆయన విషయంలో మరి మారదు. ఆయన తన స్వభావానికి వ్యతిరేకంగా ఏమీ చేయడు. ఎందుకంటే లంచం తీసుకోడు. దేవుడు ఏం తీసుకోడు? లంచం తీసుకోడు మారిపోవడానికి. 2, దేవుడు బహుమతులు కోరడు. బహుమతులు ఇస్తే ఒకలాగా, ఇవ్వకపోతే ఒకలాగా ఉండేవాడు కాడు. 3, దేవుడు అన్న వస్త్రాలు అపేక్షించేవాడు కాడు. అంటే నువ్వేదో కడితే కట్టుకోవాలని, నువ్వేదో పెడితే తినాలని టైపు కాదు. కాబట్టి ఆయన మారడు. ఆయన అందరికీ జీవము, ఊపిరి, సమస్తం దయచేవాడు కనుక నువ్వేదైనా ఆయనకి దయచేస్తామని ఎదురు చూసేవాడు కాడు. కాబట్టి మారడు. ఆయన వెండి బంగారాలను ఆశించేవాడు కాడు. పరమాత్మకి పదార్థాలతో సంబంధం లేదు. పదార్థానికే పదార్థానితో సంబంధం ఉంటుంది తప్ప పరమాత్మకి పదార్థంతో సంబంధం ఉండదు. కాబట్టి నీ వెండి ఒక పదార్థం, నీ బంగారం ఒక పదార్థం, నీ క్యాష్ ఒక పదార్థం. నీ పదార్థాలు దేవుని యొక్క మనస్సుని మార్చలేవు. ఈ రకంగా మీరు ఏ యాంగిల్లో మీరు ఆలోచించినా సరే ఆయన మారడం. మీరు ఆయన్ని తిట్టండి, మీరు ఆయన్ని దూషించండి, మీరు ఆయన ఉన్నాడనండి, ఆయన లేడనండి, ఉన్నావో లేవో అని కూడా అనండి, ఆయన అలాగే ఉంటాడు. అంటే మీరు ఆయన్ని పొగిడినా, మీరు ఆయన్ని స్తుతించినా, స్తోత్రించినా, కీర్తించినా ఆయన అలాగే ఉంటాడు. మీరు ఆయన్ని దూషించినా, ఆయన్ని ఇబ్బంది పెట్టినా, ఆయన్ని లేడని మాట్లాడినా ఆయన అలాగే ఉంటాడు. ఎందుకంటే స్వభావ విరుద్ధ లక్షణాలు ఆయనలో లేవు. మీకు అర్థం అవట్లేదా? దేవుల్లో ఏమి లేవు? స్వభావ విరుద్ధ లక్షణాలు. ఇట్ హ్యాస్ నో ఎనీ కాంట్రడిక్షన్. ఆయనలో ఉండే లక్షణాలు అలాగే ఉంటాయి. 90వ కీర్తనలో మోషే ఒక మాట చెప్పాడు దేవుడి గురించి. ప్రభువా, 90వ కీర్తనలో మోషే దేవుని గురించి ఒక మాట చెప్పాడు. ఏంటంటే, గుర్తుంచుకోండి, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతాలు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. నా వైపు తన భక్తుడు తన దేవుడిని ఏమన్నాడు అంటే, ప్రభువా ఏమన్నాడు? ప్రభువా తరతరాలకు మాకు నివాస స్థలము నీవే. పర్వతాలు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే. ఒక యుగానికి కొన్ని తరాలు ఉంటాయి. కొన్ని తరాల్లో కొంతమంది కాంటెంపరీ పీపుల్ ఉంటారు, అంటే సమకాలికులు ఉంటారు. మనం ఈ యుగానికి సంబంధించిన వారు. ఆయన నా సమకాలికుడేనండి, ఆయన నేను ఒకే కాలం మనుషులమండి, ఆయన వయసు నా వయసు ఇంచుమించు ఒకటే నేను అనుకుంటాం కదా. అలాంటి ఒక తరం ఉంటే, అలాంటి కొన్ని తరాలు కలిస్తే ఒక యుగం అవుతుంది. కొన్ని యుగాలు అంటే బైబిల్ ప్రకారం ఎన్ని యుగాలు ఉన్నాయి? 3 యుగాలు ఉన్నాయి. భక్తుడు ఏమన్నాడు అంటే, ఎన్ని యుగాలున్నా
ఒక యుగంలో ఎన్ని తరాలున్నా యుగములన్నిటినూ తరములన్నిటినూ నీవే దేవుడు. దేవుడు అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే అర్థం ఏంటి? తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయనివాడు దేవుడు. అసలు స్వభావం అంటే ఏంటో తెలియనోడు దేవుడు ఎలాగవుతాడు? స్వభావ విరుద్ధ లక్షణాలు కలిగిన వాడు పరిశుద్ధుడు ఎలాగవుతాడు? కాబట్టి దయతో అర్థం చేసుకోండి, దేవుడు స్వభావ విరుద్ధ లక్షణాలు గలవాడు కాడు. ఆయనకు ఒక స్వభావం ఉంది. స్వభావ రీత్యా దేవుడు యథార్థవంతుడు. యథార్థవంతుడైన దేవుడు ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయనేరడు. మొహం చూడండి. మానవుణ్ణి దేవుడు యథార్థంగా పుట్టించాడు. మానవుని దేవుడు యథార్థంగా పుట్టించాడు. చిన్నపిల్లలు దేవుని స్వరూపాలు. చిన్నపిల్లలు దేవుని రాజ్యానికి వారసులు. చిన్నపిల్లలు పాపులను బోధించినవాడు పాపి. ఎందుకంటే స్వభావ విరుద్ధ లక్షణాలు చిన్నపిల్లలకు ఉండవు. కనుక చిన్నపిల్లలు దేవుని రాజ్య పౌరులు, దేవుని రాజ్య వారసులు. యేసు ప్రభు చిన్నపిల్లల్ని ఆటంకపరచకండి, నా యొద్దకు రానివ్వండి, మీరు మార్పు నొంది ఈ బిడ్డల వంటి వారు రావాలన్నాడు. అంటే మీకు ఎలాంటి స్వభావం రావాలన్నాడు? మీరు కొట్టినా మీ దగ్గరికే వస్తారు, తిట్టినా మీ దగ్గరికే వస్తారు, తోసేసినా మీ దగ్గరికే వస్తారు. ఎన్ని చేసినా అమ్మను విడిచిపెట్టరు, ఎన్ని చేసినా నాన్నను విడిచిపెట్టరు. శత్రుత్వం అనేది వారి స్వభావంలో భాగమై ఉండదు. చిన్నపిల్లలు పెద్ద అయిన తర్వాత, మళ్ళీ వయసు వచ్చిన తర్వాత తల్లిని శత్రువుగా చూస్తారు, తండ్రిని శత్రువుగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళ అభిలాషలకు తల్లిదండ్రులు ఆటంకంగా ఉంటారని. వాళ్ళ కోరికలకు, వారి ఇచ్చలకు తల్లిదండ్రులు ఎలాగుంటారు? ఆటంకం. మా నాన్న వల్లే నాకు అవ్వట్లేదు, మా అమ్మాయి నాకు ఇలా చేసేస్తుంది, మా నాన్న అలటుడు, మా అమ్మ అలటుడు అని బయటకు అనకపోయినా లోపలైనా బాధపడుతూ ఉంటారు. అది స్వభావ విరుద్ధ లక్షణాలు. అసలు భూమి మీద పిల్లలు అభివృద్ధిని కాంక్షించుటలో తల్లిదండ్రుల కంటే గొప్పవారు ఇంకెవరున్నారు? నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వే బ్రతుకని పిల్లలు అంటాం మనం. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు మన మేలు కోరేవారే. వారిని ఎప్పుడు మనం దూషించకూడదు, మనసులో కూడా వారి గురించి చెడ్డుగా ఆలోచించకూడదు. ఏమి ఇచ్చారండి నాకు మా తల్లిదండ్రులు, మేము అలా చూడడానికంటే నీకేమీ ఇవ్వలేదు, ఎవరో జన్మనిచ్చారు, అదే నీకు చాలు. అందరికీ నీకేమిచ్చారు? నీ భూమి మీద అందరూ అన్నీ ఇస్తారు, కానీ ఏమివ్వలేరు? జన్మనివ్వలేరు. ఆ జన్మనిచ్చింది ఎవరు? దేవుడు చెప్పాడు, నీ తండ్రిని తల్లిని సన్మానించు, అప్పుడు నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే ఎక్సర్సైజులు కాదు, వ్యాయామాలు కాదు, యోగాలు కాదు, ప్రోటీన్ ఫుడ్ కాదు. ఎక్కువ కాలం బ్రతకాలంటే తల్లిని తండ్రిని ఏం చేయాలి? నీ తల్లి తండ్రి బాధపడే పని నువ్వు చేసావంటే ఆయుష్ ఆ రోజు తగ్గుతుంది. కనుక నేనేం చెప్తున్నా అర్థం చేసుకోండి. దేవుడు యథార్థవంతుడైన దేవుడు మనుషుల్ని ఎలా తయారు చేశాడు? యథార్థవంతులుగానే తయారు చేశాడు. జన్మలో లోపం లేదు, జన్మలో పాపం లేదు. జన్మలో లోపం ఉంది, జన్మలో పాపం ఉంది అని చెప్పేవాడు పాపి. మనందరినీ దేవుడు ఒకేలా తయారు చేశాడు. అయితే అలా తయారు చేసినటువంటిది దేవుని స్వరూపం ఈ మానవ యొక్క జన్మ. వారి నాసికారంధ్రములో జీవవాయుని వదగా నరుడు, ఆయన స్వరూపం మనలో ఉన్నాడు. లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్లు మనం అద్దం ముందుకెళ్ళి చూసినా ఆయన స్వరూపం కనబడ్డం. ఆయన స్వరూపాన్ని మోస్తున్నదే ఈ మంటి దేహం, ఈ బొమ్మ, ఈ ఫిగరు కనిపించే ఈ ఫిగరు కనిపించినటువంటి ఆ అదృశ్య స్వరూపాన్ని మోస్తుంది. అందువల్ల దీన్ని ఏమన్నారంటే ఘటం అన్నారు. ఘటంలో ఏముంటుంది? ఘటం అంటే ఏంటి? ఘటం అంటే కొండలో ఏముంటుంది? నీరు ఉంటుంది. అప్పుడు దేహాన్ని దేంతో పోల్చాడు? ఘటం అన్నాడు. ఘటంలో ఏముంది? ఆత్మ ఉంది. ఘటం కనిపిస్తుంది కానీ ఏం కనిపించదు? ఆత్మ కనిపించదు. అలాగా నరదేహమందు, ఈ నరశరీరమందు పెట్టబడినటువంటి జీవాత్మ దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలిక.
పాపం అంటే ఏంటంటే స్వభావ విరుద్ధ లక్షణాలు కలిగి ఉండడం పాపం. యేసు ప్రభు ఒక మాట చెప్పారు, అమ్మ వినాలి. యేసు ప్రభు ఒక మాట చెప్పారు, వ్యభిచారం చేస్తే పాపము అని మీరు నమ్ముతారు కదా, మీకు బోధించారు కదా. వ్యభిచారం చేస్తే దొరికిపోతే పాపం అని మీరు నమ్ముతారు కదా. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే, మోహపు చూపు అంటే ఏంటి? డిజైర్ఫుల్ లుక్ ఫ్రమ్ ఎనీ యాంగిల్. మీరు ఏ సైడ్ నుండి చూసినా ఒక స్త్రీని ఏ చూపు చూడకూడదు అన్నాడు? మోహపు చూపు చూడకూడదు. వ్యభిచారం చేసినోడు ఎక్కడో రెండు శరీరాలు కలిసి ఆడెవడో చూస్తే దొరికిపోతే వాడికి శిక్ష చేయడం అనేది పాపమని మీరు పరిగణిస్తారు సామాజికంగా. కానీ నైతికంగా యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఒక స్త్రీని ఏ చూపు చూడకూడదు? మోహపు చూపు చూడొద్దు. మోహపు చూపు చూచిన వాడు ఆ స్త్రీతో ఆ క్షణమందే తన హృదయంలో వ్యభిచారము చేసేసాడని చెప్పాడు. అర్థం అట్లేదా? దీన్ని బట్టి మనం ఎన్నిసార్లు వ్యభిచారం చేసామో చూడండి. అంటే మనకు ఎలా కనిపిస్తుంది అంటే, నాకు ఏ స్త్రీతో టచ్ లేదే, నేను ఏ అమ్మాయిని ముట్టలేదే, నేను ఏ అబ్బాయిని ఆశించలేదు, నేను ఎవరిని, నాకు ఎంతవరకు శారీరకంగా ఏ పాపము తెలియదు అంటాం. ఎస్, నీకు తెలియపోవచ్చు, కానీ నువ్వు మలినమైపోయావు. ఎలా మలినమయ్యావు? నీ చూపే నీ స్వభావాన్ని ఏం చేసింది? మలినం చేసింది. అంతటి లోతైనటువంటి విషయాన్ని ఎత్తైనటువంటి పరలోకం నుండి వచ్చి భూ ప్రజలకు పాపం అంటే ఇది అని తెలియజేశాడు యేసు ప్రభు. చిన్న విషయం ఇది. ఎవరు చెప్పారు మనకి? మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు, మనం గోపురాలకు వెళ్ళినప్పుడు, మనం విగ్రహారాధన చేసినప్పుడు ఎప్పటికీ వాటికి సంబంధించిన అవిశేషాలు మీరు చూస్తే ఎక్కడ చూసినా బూతు బొమ్మలే కనబడతాయి, ఎక్కడ చూసినా సెక్సే ఉంటుంది. ప్రస్తుతం లోకాన్ని ఏలుతున్నది సెక్స్. ప్రతిదీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏ ఈవెంట్ చూడండి, మీరు ఏ సంఘటన చూడండి, లైంగిక కార్యకలాపాలకి అంటుకట్టుబడి ఉంటాయి అవి. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మోహపు చూపు చూచిన వాడు మలినమవుతాడు అని చెప్పాడు. ఎంత గొప్ప విషయం అండి అది. మోహపు చూపు చూచిన వాడు ఏమవుతాడు? మలినమవుతాడు. పాపము అనేది ప్రతి మనిషిలోనూ ఉంది. నాలో పాపం లేదని ఎవరైనా అనుకుంటే వారు దేవుడిని అబద్ధికుడిగా చేసిన వారు అవుతారు. కాబట్టి ఏ భేదమును లేదు, అందరూ ఏం చేశారు? పాపం చేశారు. అసలు పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటంటే, నిన్ను నిర్మించిన నీ దేవునికి విరుద్ధమైన భావాలు, లక్షణాలు నీలో ఉండడమే పాపం. హత్య చేసిన తర్వాత దొరికితే వాడు పాపి, వాడు హంతకుడు అని, వ్యభిచారం చేసినప్పుడు దొరికితే వాడు వ్యభిచారం చేశాడు, అది వ్యభిచారం చేసింది, వాడు పాపులని మీరు అంటారు అని యేసు ప్రభు చెప్పాడు. కానీ ఆయన ఏం చెప్పాడు అంటే, వ్యభిచారం అనేది క్రియ, రెండు పార్టీలకు సంబంధించింది. స్వభావం అనేది నీ వ్యక్తిత్వ లక్షణం. కాబట్టి స్వాభావికంగా నీ హృదయంలో ఒక స్త్రీని కానీ లేదా ఒక పురుషుని కానీ చూచి ఆ చూపులో నువ్వు మోహాన్ని వ్యక్తపరిస్తే అప్పుడే నువ్వు ఆ క్షణమంది ఏం చేశావు? వ్యభిచారం చేశావు. ఎక్కడా? గదిలో కాదు, మదిలో. ఏం చెప్పిందంటే, ఏ భేదము లేదు, అందరూ ఏం చేశారు? పాపం చేశారు. పాపం అంటే ఏంటి? రోమపత్రిక 1:26-27 వచనాల్లో ఇప్పుడు మనం నేర్చుకున్నాం. పాపం అంటే ఏంటి? స్వాభావిక విరుద్ధ లక్షణాలు నీలో ఉన్నాయి. లేవా? నాలో లేవని చెప్పండి. మీకు సింపుల్గా మీలో ఉన్నాయని నిరూపించనా? ఎప్పుడైనా మీకు ధనవంతులు చూసి
మేము వాళ్ళ ఇంట్లో పుట్టుంటే బాగున్ను అని అనిపించలేదా? అబద్ధాలు ఆడకండి, కళ్ళు పోగలవు. ఎప్పుడైనా ఎవరైనా ఒక మంచి చీర కట్టుకొని తావంటే వెళ్ళిపోయినప్పుడు మాకు ఉన్నాడు అక్కడ ఎందుకు అని అనిపించలేదా? ఎప్పుడైనా ఎవరు భార్య భర్తలు ఎవరైనా బండి మీద తిరిగి ఎంజాయ్ చక్కగా బైక్ మీద వెళ్తున్నప్పుడు ఏటో ఈ జీవితాలుగా అయిపోయింది వీడిని చేసుకొని అని అనిపించలేదా? పోనీ ఎప్పుడైనా ఎవరైనా రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు ఇద్దరు భార్య భర్తలు వెళ్ళిపోతుంటే ఆవిడేమో నల్లగా కరిములాగా ఉంటాడు, ఆవిడేమో హీరోయిన్ లాగా తెల్ల చక్కగా ఉంటుంది, వాళ్ళిద్దరు చక్కగా నడుచుకొని రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఈ చూసిన దుర్మార్గులుగా పనికిమాలకే మంచి పిల్లలు దొరుకుతారా అని అనిపించలేదా? హలో మిస్టర్స్, మిమ్మల్నే కోటేశ్వరరావు గారు ఇప్పుడు అంతేనరా, రాసి ఉండాలి దేనికని, ఎలాంటి మంచి భార్యలు ఉంటారా అని అనిపించదా? అలాగ అనిపించలేదంటే మీరు మనుషులు కాకుండా ఉండాలి. మీరు మనుషులైతే ఇవన్నీ అనిపిస్తాయి. అదే దురాశ. అదేంటి దురాశ గర్భం ధరించి పాపము కనుక పాపం పరిపక్వమై మరణము కనును. కాబట్టి మన చావుకి కారణం ఏంటి? మన దురాశ. మన దురాశకి కారణం ఏంటి? మన స్వభావం మారిపోవడం. స్వభావం ఏమైంది? మారిపోయింది. కాబట్టి స్వభావ విరుద్ధ లక్షణాలు కలిగిన వాడు మానవుడు. స్వాభావిక ధర్మాన్ని, స్వాభావిక విరుద్ధ లక్షణాలు లేనివాడు దేవుడు. అంటే ఇదంతా దేని మీద ఆధారపడి ఉందంటే స్వభావం మీద ఆధారపడి ఉంది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమనగా, మనమికన పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. కాబట్టి శరీరం ఏ శరీరం అయిపోయింది? పాప శరీరం అయిపోయింది. దేని బట్టి? మీరు నమ్మినా నమ్మకపోయినా శరీరానికి ఏం తెలీదు, ఈ బల్లకేం తెలియదు అన్నది ఎంత సత్యమో ఈ శరీరానికి ఏమీ తెలియదు అన్నది అంతే సత్యం. ఈ మైక్కి ఏమీ తెలియదు అన్నది ఎంత సత్యమో ఈ శరీరానికి ఏమీ తెలియదు అన్నది అంత సత్యం. ఈ సెల్లకి ఏం తెలియదు అన్నది ఎంత సత్యమో ఈ శరీరానికి కూడా ఏమీ తెలియదు అన్నది అంత సత్యం. ఈ ఏమీ తెలియని ఈ శరీరాన్ని నిలబెట్టడానికి, నడిపించడానికి, తప్పు చేయడానికి, మంచి చేయడానికి, చెడ్డ చేయడానికి, బ్రతకడానికి, చచ్చిపోవడానికి కారణమైంది ఆత్మ. ఈ బల్ల పడేయడానికి, నిలబెట్టడానికి, తోసేయడానికి, ఊపేయడానికి, ఉంచడానికి దీనికంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండదు. ఉంటుందమ్మా? ఇక్కడ పెడితే ఇక్కడ ఉంటుంది, అక్కడ పెడితే అక్కడే ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఇక్కడున్నాను. నేను అక్కడ ఉండాలనుకో, నేను అక్కడికి వెళ్ళిపోవచ్చు. నేను అక్కడికి వెళ్ళాలి అనేది ఆత్మకు సంబంధించింది. అప్పుడు ఆ ఆత్మ కమాండ్ ఇస్తే శరీరం నడుస్తుంది. శరీరము కేవలము నిష్ప్రయోజనమైన పదార్థం. శరీరము కేవలము నిష్ప్రయోజనమైన పదార్థం. ఇట్టి నిష్ప్రయోజనమైన పదార్థము ఆత్మ చేత జీవింపబడి నడిపింపబడుచున్నది తప్ప శరీరానికి ఏం తెలియదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది, ఆత్మయే జీవింపజేయుచున్నాడు, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఒకని దేహములో ఆహారము కాని దానిని ఎవడైనా పంపించినట్లయితే వాడు దేవుని ఆలయాన్ని పాడు చేసిన వాడు అవుతాడు. మనుషులు మనకు ఆలయం అనేది ఎక్కడుందని తెలియజేశారంటే, ఊరు అవతల ఉంది ఆలయము, ఊరు మధ్యలో ఉంది ఆలయము, అదిగో దేవాలయము అని చూపించారు. ఇది దేవాలయం అని ఎవరు చూపించలే. నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని నీవు ఎరగవా? అదే క్షేత్రం అని నీకు తెలియదా? దాన్ని మించినటువంటి పుణ్యక్షేత్రం ప్రపంచం లేదని నీకు తెలియదా? తెలియకపోవడం వల్ల ఈరోజు టూరిజం శాఖ వచ్చింది. ఈ టూరిజంలో కోట్ల రూపాయలు పుణ్యక్షేత్రాలకు తిరగడానికి ఖర్చు పెడుతున్నారు. పుణ్యం రావడం సంగతి తర్వాత, కానీ క్షేత్రం దేహం అనే సంగతి ముందు మనుషులకు తెలియట్లేదా? నీ దేహాన్ని మించినటువంటి ఆలయం ఈ భూమి మీద ఇంకొకటి లేదు. కాబట్టి అలాంటి దేహము, అలాంటి శరీరం ఏమైపోయిందట? పాప శరీరం అయిపోయిందట. ఏమైపోయింది? పాప అంటే మంచి శరీరము ఏమైంది? పాప శరీరం అయింది. ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటుని, ఏమనగా దేవుడు నరులను
యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థంగా ఉన్న ఈ శరీరము ఇప్పుడు ఏమైపోయింది? పాప శరీరం అయిపోయింది. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. పక్క పేజీలోనే ఉంటది రోమపత్రిక. రెండోది, శరీరం దేనికి లోనైందట? మరణానికి లోనైంది. ముందు దేనికి లోనైంది? పాపానికి లోనైంది. ఇప్పుడు దేనికి లోనైంది? మరణానికి లోనైంది. కాబట్టి ఈరోజు మనిషి యొక్క సమస్య ఏంటి? మరణం. సమస్యలు మరణంతో పరిష్కారం అయిపోతాయి అనేది ఒక నమ్మకం, మూఢనమ్మకం. మరణంతో సమస్యలు పరిష్కారం అవ్వవు. మరణించిన తర్వాత సమస్యలు పెరుగుతాయి. మరణించడము అనేది, దేహాన్ని విడిచిపెట్టడం అనేది మానవులకు తెలియట్లేదు. దిగంబరంగా ఉండడం వేరు, వస్త్రం ధరించడం వేరు కదా. ఏం సార్ కోటేశ్వర గారు? దిగంబరంగా ఉండడం అంటే ఏంటి? నెక్కడ్నెస్, వస్త్రాలు లేకపోవడం. వస్త్రం ధరించడం అంటే ఏంటి? కవర్డ్ విత్ క్లాత్స్. ఇది బాహ్య శరీరానికి సంబంధించి అందరికీ తెలిసిన వాస్తవం. అందరికీ తెలియని వాస్తవం ఏంటంటే, నేను దిగంబరునిగా ఉండకుండా దేవుడు నాకు వస్త్రాన్ని వేసాడు. అమ్మా, ఆరాధన అయిపోయాక అరగంట ఆడుకుని వెళ్ళండి ఆ పిల్లతో. ఆరాధనలో ఆ పిల్లకి చూడకండి, నా వైపు చూడండి. సురేష్, దేహం మీద బట్టలు ఉన్నాయి, తర్వాత దేహం మీద బట్టలు ఉండవు. దాన్ని దిగంబరత్వం అంటారు, లేదా వస్త్రం ధరించుకోవడం అంటారు. బైబిల్ ఏం చెప్పిందంటే, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారముగా కనపడుచున్నాం అన్నది. నా శరీరానికి ధరించేదేమో పట్టు వస్త్రం లేదా కాటన్ వస్త్రం, నూలు వస్త్రం. మరి నాకు ధరించిన వస్త్రం ఏది? శరీరమే. ఆత్మకు ధరించిన వస్త్రం ఏది? శరీరం. శరీరాన్ని దేవుడు మనకు ఎలాగిచ్చాడు? వస్త్రంగా ఇచ్చాడు. మాసిపోయిన తర్వాత ఈ షర్ట్ ఏం చేస్తాను? ఇప్పి అవతల పడేస్తాను. టైం అయిపోయిన తర్వాత దేవుడు ఈ దేహం అనే వస్త్రాన్ని ఏం చేస్తాడు? ఇప్పి అవతల పడేస్తే అది పనికిరాదు. కాబట్టి మరొక ఆత్మ ఉండడానికి అది ఛాన్స్ లేదు. ఒకసారి మనిషికి జన్మ, ఒకసారి చావు, ఒకసారి తీర్పు. కాబట్టి అది బయట తినడానికి పనికిరాదు, ఇంకొకరికి ఇవ్వడానికి పనికిరాదు. వెంటనే ఏం చేస్తాడు? జ్ఞానేంద్రియాలు ఇవ్వడానికి పనికి వస్తాయేమో తప్ప మిగతా ఈ దేహము దేనికి పనికిరాదు. నిష్ప్రయోజనమైన పదార్థం. అటు నిష్ప్రయోజనమైన భూ పదార్థమైన శరీరము ఎలాంటిది అయిందని భక్తుడు చెప్తున్నాడంటే, నా యందు నా శరీరమందు మంచిదేదియో నివసింపదని నేను అరుగుచున్నాను. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనొక శరీరము నుండి నన్నెవడు విడిపోయింది. శరీరం దేనికి లోనై ఉంది? చావుకు లోనైంది. ఇప్పుడు మన సమస్య ఏంటి? మానవుల సమస్య ఏంటి? దేనికి ఎక్కువ భయపడుతున్నారు? ప్రపంచంలో అన్ని భయాల కంటే భయంకరమైన భయం ఏది? మరణమే భయం. ఎలా వచ్చింది మరణము? పాపం వల్ల వచ్చింది. పాపం ఎలాగొచ్చింది? స్వభావ విరుద్ధ లక్షణాల వల్ల వచ్చింది. అవునా? స్వభావ విరుద్ధ లక్షణాలు ఉన్నాయా లేవా? లేవా? ఎలాగొచ్చాయి? సాతాను వల్ల వచ్చాయి. నేను ఆటలోనే చెప్పాను, మీరు ఆటలోనే విన్నారో లేదో నాకు తెలియదు. దేవుడు ఎలాంటి వాడు? ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయుడు. చేస్తాడు, నేను చేయిస్తాను చూడండి అని అనడానికి భూమి మీద ఏం మగాడు పుట్టలేదు. నన్ను మార్చేయండి, నాకేదో దురాశ ఉంటుంది, నేను మారిపోతాను. దేవుడు అలాంటి వాడు కాడు. ఒక ఆఫీసర్ వస్తాడు, చాలామంది కాంట్రాక్టర్లు ఆయన ఏం చేస్తారంటే, ఆయనకి ఎలాగైనా లంచం ఇచ్చి మన పని చేయించుకోవాలని అనుకుంటారు. అవునా? అంటే ఆయన ఏం చేయాలని చూస్తారు? మారిపోతాడా? మారడా? మారిపోతాడు. ఎంతటి వారైనా కాంత దోషులే అన్నాడు, ఎలాంటి వాడైనా కాసులు దోషులే అన్నాడు. దేవుడు అలా మారిపోతాడా? చెప్పట్లేదు మీరు. అలా మారిపోతే ఆయన దేవుడు కాదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏదియో చేయనేరని దేవుడు ఆయన స్వరూపాన్ని మానవ శరీరంలో పెట్టాడు. మానవుడికి జన్మనిచ్చాడు దేహాత్మల కలయిక వలన. అది ఇచ్చినటువంటి మానవుడు ఏం చేశాడు అంటే, యథార్థంగానే భూమి మీదకి వచ్చాడు. తర్వాత ఏమయ్యాడు? మారిపోయాడు.
అంటే ఎవరు మారలేదు, కానీ ఎవరు మారిపోయారు? ఎలా మారిపోయాడు? ఒక అదృశ్య శక్తి వల్ల మారిపోయాడు. ఎవరా అదృశ్య శక్తి? సాతాన్. సాతాన్ అంటే అర్థం ఏంటి? సాతాన్ అంటే పెద్ద కొమ్ములు, సాతాన్ అంటే పెద్ద ఎర్రటి నాలుకేసుకొని, సాతాన్ అంటే నల్లటి రూపంతో, ఈ రంగురంగులు రూపం కలిగిన వాడని చాలామంది బొమ్మలు వేస్తున్నారు. సాతాను అంటే అలాంటి వాడు కాడు. సాతాను అంటే ఒక అదృశ్య ఆత్మ, స్వభావ విరుద్ధ లక్షణాలు కలిగిన వాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు అంటే, స్వాభావిక విరుద్ధ లక్షణాలు కలిగిన దేవుని నుండి, క్షమించండి, స్వాభావిక చక్కని లక్షణాలు కలిగిన దేవుని నుండి వచ్చినటువంటి మానవుని యొక్క స్వభావాన్ని ఏం చేస్తాడు? మారుస్తాడు. అప్పుడు మార్చినోడు మానవులకి ఏమవుతాడు? విరోధి అవుతాడని రాస్తుంది. దేవునికి విరోధి లేడు. ఓకేనా? రైట్. అలాగా సర్వమానవులు ఏం చేశాడు? ఏ భేదము లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతే సర్వ మానవుల్ని మార్చేశాడు. సర్వ మానవులతో కూడా ఏం చేయించాడు? పాపం చేయించాడు. కానీ భూమి మీదకి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు యేసు. బాల్యం 2 సంవత్సరాలు. ఆయన బాల్యం ఎన్ని సంవత్సరాలు? పుట్టాడు బెత్లెహేంలో. బెత్లెహేంలో పుట్టినప్పుడు ఆయన దగ్గరికి విరోధి వచ్చాడు. విరోధి ఎవరు? తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దేశమును మేము ఆయన నక్షత్రమును చూచాము, ఆయన పూజంపు వచ్చామని అడిగారు. హేరోదు శాస్త్రులు పిలిపించి మీరు చెప్పండి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, బెత్లెహేంలో పుట్టాడు, వెళ్ళండి అని. రాజు చెప్పాడు, మీరు వెళ్ళి ముందు పూజించి రండి, తర్వాత నేను పూజిస్తాను. ఆ శిశువు ఎక్కడ పుట్టాడో అది నాకు తెలియచేయండి అన్నాడు. అప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ బిడ్డకి బంగారము, బాలము, సాంబ్రాణి సమర్పించారు. సమర్పించిన తర్వాత మళ్ళీ అదే త్రోవలో రాజు ఎక్కడ పుట్టాడో చెప్పమని అడిగాడు కదా. అప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఆ రాజు దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నారు, ఏ రోజు దగ్గరికి. అప్పుడు దేవదూత వచ్చి ఏం చెప్పాడంటే, మీరు రాజు దగ్గరికి వెళ్తే మిమ్మల్ని చంపేస్తాడు, వేరొక మార్గాన్ని మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాడు. అప్పుడు యేసుప్రభు వయసు ఎంత? చెప్పట్లేదు మీరు, ఇక్కడ రాశాను బోర్డు మీద. అప్పుడు యేసుప్రభు వయసు ఎంత? 2 సంవత్సరాల పిల్లలు తెలుసా మీకు? తెలుసా తెలియదా? అప్పుడు రాజు ఏం చేశాడంటే, 2 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరినీ చంపేయాలి. ఆ ప్రాంతంలో అతను ఏ ఇంట్లోనే ఉంటాడో తెలియదు కదా. పిల్లల్లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? 2 సంవత్సరాల వరకు పిల్లలందరూ ఒకలాగే ఉంటారు. మనం పిల్లలు చూస్తే, అబ్బా చిన్నప్పుడు మావాడు సేమ్ ఎలాగే ఉండేవాడు. వాళ్ళు పెరిగి కొంత ఏజ్ వచ్చిన దాకా వారి రూపం అనేది సపరేట్ అవ్వదు. 2 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు అందరూ ఒకలాగే ఉంటారు. మీ అబ్బాయి, వాళ్ళ అబ్బాయి, వీళ్ళ అబ్బాయి అందరూ ఒకలాగే ఉంటారు. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అవయవాలు పెరుగుతున్నప్పుడు అమ్మలాగో, నాన్నలాగో, లేదా తాతలాగో, వాళ్ళ మేనత్తలాగో, లేవలాగో ఒకలాగా ఏమొస్తాయి? అప్పుడు పై రూపం కనపడుతూ ఉంటుంది. 2 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల ఆ టెరిటరీలో ఉన్న వారందరినీ చంపేయండి అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? 2 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరినీ చంపేస్తే ఈయన కూడా ఆ పిల్లలతో పాటు ఏమైపోతాడు? చంపబడతాడని ఆజ్ఞాపించింది ఎవరు? ఇక్కడ ఎవరిని చంపాలనుకున్నాడు? యేసుని చంపాలనుకున్నాడు. అవునా? చంపాలనుకున్నవాడు ఎవరు? హేరోదు. హేరోదు చరిత్రలో ఉన్నాడు, యేసు చరిత్రలో ఉన్నాడు. అర్థమైందా? హేరోదు చరిత్రలో ఉన్నాడు, యేసుప్రభు చరిత్రలో. ఈరోజు చరిత్ర అంతా ఎవరి పేరు మీద ఉంది? యేసుప్రభు పేరు మీద ఉంది. ఎలా? క్రీస్తు పూర్వము క్రీస్తు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిష్కారణంగా 2 సంవత్సరాల వయసు ఉన్న ఒక బాబును చంపాలన్నది మంచి ఆలోచన, దురాలోచన? చెప్పండి. దురాలోచన ఎవరికి వచ్చింది? హేరోదుకు వచ్చింది. ఈ దురాలోచన ఎవరు పుట్టించారు? సాతాను పుట్టించాడు.
అందువల్ల సాతానికి ఉన్నటువంటి మరొక పేరేంటి? దుష్టుడు. మనం మనుషులు దుష్టుడు అనేస్తాం, అవునా? ఏ మనిషి దుష్టుడు కాడు, మనిషిని వాడుకునేవాడు దుష్టుడు. ఓకేనా? పాయింట్ ఏంటంటే, ఈ 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యేసుని చంపించాలని హేరోదు కంకణం కొట్టుకున్నాడని మనకి ఇక్కడ కనబడతాడు కదా. వాస్తవానికి యేసుని చంపించాలన్నది హేరోదు ఇంటెన్షన్ కాదు, హేరోదు కాంక్ష కాదు. యేసుని భూమి మీద లేకుండా చంపించాలని పన్నాగం పన్నింది ఎవరు? సాతాను. యేసు ఎవరు? 2 సంవత్సరాల వయసులో ఆయన వ్యక్తిత్వం ఎలాగుంటుంది? పుట్టి 2 సంవత్సరాలు అయిందండి, అప్పుడు ఎలాగుంటుంది ఆయన స్వభావం? ఎలాగుంటుంది? యథార్థం. రెండు సంవత్సరాల వయసున్న పిల్లలకి మోసం ఉంటుందా? ఉంటుందా? కపటం ఉంటుందా? 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 2 సంవత్సరాల వయసున్న పిల్లలకి మోసం ఉంటుందా? కపటం ఉంటుందా? కామం ఉంటుందా? మోహం చూపు ఉంటుందా? మరి ఆ స్వభావం ఎలాగుంటుంది? యథార్థం. 2 విషయాల కోసం ఏడుస్తాడు. 1, 2 అంతే. కాబట్టి యేసు ప్రభు అప్పుడు ఎలాంటి స్వభావంతో ఉన్నాడు? యథార్థంతో ఉన్నాడు. ఏ రోజు ఎలాగున్నాడు? మోసంతో ఉన్నాడు, అవునా? కాబట్టి ఇప్పుడు ఏ రోజున ఎవరు వాడుకుంటున్నారు? సాతాను వాడుకుంటున్నాడు. యేసు ప్రభు ఏ స్వభావంతో ఉన్నాడు? యథార్థ స్వభావంతో ఉన్నాడు. విశేషం ఏంటంటే, ఏ రోజే చచ్చిపోయాడు, యేసు ప్రభు బ్రతికాడు. చరిత్రలో ఎవరు లేకుండా పోయారు? హేరోదు లేకుండా పోయాడు. అప్పుడు సాతాను ఫెయిల్ అయ్యాడు. సాతాను ఏమయ్యాడు? మీకు తెలుసా? సాతాను చచ్చిపోడు. ఆత్మ కాబట్టి ఆత్మకు ఏమి లేదు? చావు లేదు. ఇది నెంబర్ 1 సంఘటన. రెండో విషయం ఏమిటి అంటే, యేసు ప్రభుకి శోధన వచ్చింది. శోధించిన వాడెవరు? సాతాను శోధించాడు. ఏ నాశ చూపి శోధించాడు? శరీరాశ, నేత్రాశ, డంబం, గొప్పలం. శరీరాశ, నేత్రాశ, జీవబడంబము అనే ఈ వస్తువుల్ని వాడుకొని యేసుని ఏం చేయాలని చూశాడు? శోధించాలని చూశాడు. అప్పుడు యేసు ప్రభు వయసు ఎంత? యవ్వనం, 30 సంవత్సరాలు. మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. శోధించడానికి 3 స్పాట్స్కి తీసుకెళ్ళి ఎలాగైనా ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి ఆయన చేత పాపం చేయించాలని ప్రయత్నం చేశాడా? చేయలేదా? చేసి ఎవరు ఫెయిల్ అయ్యారు? సాతాను ఫెయిల్ అయ్యాడు. యేసు ప్రభు ఫెయిల్ అవ్వలే. ఇక్కడ ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మత్తయి ఏం రాశాడు తెలుసా? యేసు సాతాన్ని విడిచి వెళ్ళిపోయాడని రాయలేదు, సాతానే. కాబట్టి ఇక్కడ కూడా సాతాను ఏమయ్యాడు? ఫెయిల్ అయ్యాడు. యేసు ప్రభు జీవిస్తున్నాడు. ఆయన జీవితం ముప్పై 33 నుండి 1 సంవత్సరం, అంటే 3.5 సంవత్సరాలు. 30 సంవత్సరాల టైంలో బాప్తిజం పొందాడు. మరొక 3.5 సంవత్సరాలు జీవిస్తాడు అంతే. మనలాగా ఎక్కువ కాలం భూమి మీద ఉండాలని ఆశపడే తత్వం యేసు ప్రభువుకి లేదు. పరిశుద్ధులు, పరిపూర్ణులు వెళ్ళిపోతారు, పాపులు ఎక్కువ కాలం భూమి మీద ఉంటారు. ఉండి ఏం చేస్తారంటే పాపాన్ని మూటగొట్టుకుంటారు. పరిపూర్ణులు, సంపూర్ణులు ఏమనుకుంటారంటే, మరొక రోజు నేను ఎక్స్ట్రా బ్రతికితే, ఒకవేళ మళ్ళీ ఎక్కడైనా నేను కాలు జారిపోతానో, నోరు జారిపోతానో, నాకు సెలవు ఇచ్చి వచ్చు కదా అని అడుగుతారు. ఎవరిని? కాబట్టి యేసు ప్రభు
మనలాగా ఎక్కువ కాలం భూమి మీద బ్రతకాలన్న ఆశ లేదు ఆయనకి. ఎంతకాలం ఉన్నాడు? 30 + 3.5 = 33.5 సంవత్సరాల జీవితంలో ఉన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే సాతాను ఆయన దగ్గరికి వచ్చాడు. సాతాను ఆయన దగ్గరికి వచ్చి ఆయన పరిశుద్ధతను శోధించాడు. ఎలాగంటే శ్రమలు, నిందలు, దూషణలు. యేసు ప్రభుకి వేసాడా? వేయలేదా? ఆయన్ని రాళ్ళతో కొట్టాలని, ఆయన తలకిందులుగా తోసి చంపేయాలని చాలాసార్లు ప్రయత్నం జరిగిందా లేదా? రెండోది, ఆయన తిండిపోతని, ఆయన తిరుగుపోతని, ఆయన పాపుల స్నేహితుడని నిందలు వేసాడా? వేయలేదా? మూడోది, ఆయన్ని దూషించారు. ఆయన్ని అనేక మంది ఏం చేశారు? దూషించినట్లు సాతాను ప్రేరేపించాడు. యేసు ప్రభు తన పరిశుద్ధ జీవితంలో ఎక్కడైనా సరే ఈ నిందలకి, ఈ దోషణలకి, ఈ శ్రమలకి చలించాడా? చలించలేదు, లేదా స్పందించలేదు యేసు ప్రభు. ఎవరు ఫెయిల్ అయ్యారు? సాతాను ఫెయిల్ అయ్యాడు. సాతాను ఒకసారి ఆయన ఏమన్నాడు తెలుసా? పావంటి వెళ్ళిపోతుంటే తిండిపోతూ వెళ్ళిపోతున్నాడు అన్నారు యేసు ప్రభుని. తిండిపోతు అన్నాడు. యేసు ప్రభు వెనక చూశాడా? ఏం చూడలేదు. ఆయన తిండిపోతు కాదు కాబట్టి ఆయన చూడవలసిన అవసరము లేదు. మీరు వెళ్ళిపోయినప్పుడు ఎవరైనా అలాగంటే మిమ్మల్ని అనక్కర్లే, ఎవరినో అన్నా సరే మీరేమనుకుంటారు? నేను వచ్చినప్పుడు అన్నదేటక్క, నన్ను కాదు ఏరా నేను వచ్చినప్పుడు అంటున్నారేంటి వీళ్ళు అని మనం ఉలుక్కు పడతామా లేదా? అదనమాట. అంటే మనకు ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనల్ని అన్నారేమో అనుకుంటాం. యేసుప్రభుకి ఆ లక్షణాలు లేవు కాబట్టి ఆ విషయంలో యేసుప్రభు వెనక్కి తిరిగి చూడాల. మన ప్రమేమి లేకుండా మనల్ని విమర్శించి, మనల్ని దూషించి, మనల్ని తిట్లో మన వెనకాల తయారవుతారు ఎవరా? యేసుప్రభుకి అలాగే తయారయ్యారు. అందువల్ల ఏమన్నారంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడండి, కానీ ఎటువైపు చూడకూడదు? లోకం వెనక్కి చూడకండి అని చెప్పాడు. ఆ మాటలు నాకు గొప్పగా నచ్చాయి. ఎవరు వాడిపోయారు? శ్రమలు కలిగించి, నిందలు వేసి యేసు ప్రభువుని దూషించిన సాతాను వాడిపోయాడు, కానీ యేసు ప్రభువుకి ఏమీ అవల. నెంబర్ 4, పాపం వల్ల వచ్చే జీతం మరణం. మానవుడికి ఏదున్నా ఏది లేకపోయినా ఈ మరణ భయం అనేది జీవితాంతం ఉంటుంది. సర్వ మానవాళికి మరణానికే కదా భయపడుతున్నారు. పాపం వల్ల వచ్చే జీతం చావు అంటే మనిషికి భయం. అందుకే శవం ఎదురొచ్చిన వెళ్ళడం అంటే ఆ శవం ఎదురైతే నేను కూడా శవం అయిపోతున్నాను. నువ్వు అయిపోవు, ఆడైపోవాలని ఉంది, అయిపోయాడు అంతే. నువ్వు అయినప్పుడు అవుతావు. శవాన్ని చూస్తే ఎవడు అయిపోడు. మీకు తెలుసా, జ్ఞానవంతులు శవం వస్తే ఎదురుగా వెళ్ళి నమస్కారం చేస్తారు. పంతులు ఎదురుగా వస్తే వెళ్ళరు ఎవడం. తెలుసా మీకు? శవం కంటే దరిద్రం అంటారు అతను. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. శవం అనేది మనకు ఒక గుణపాఠం నేర్పుతుంది. ఎందుకంటే రేపు నువ్వు కూడా ఈ దారిని నువ్వు కూడా వెళ్ళాలని మనకు నేర్పుతుంది. అందుకే అనాథ శవమైనా, అందలం ఎక్కిన వాడి శవమైనా ముగింపు యాత్ర పువ్వులతో గౌరవంగా ముగుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? యేసు ప్రభువుని సాతాను లాస్ట్లో వచ్చి ఏం చేశాడు? చంపాలని చూశాడు. అవునా? యేసు ప్రభువుని చంపడానికి చూశాడు. యేసు ప్రభు చావడానికి సిద్ధపడ్డాడు. యేసు మరణం. సాతాను అప్పగించాడు. ఎవరిని వాడుకొని? యోధాను వాడుకున్నాడు. ఇక్కడ యేసుని చంపడానికి ఎవరిని వాడుకున్నాడు? హేరోదుని వాడుకున్నాడు. ఇక్కడ యేసుని చివరిగా చంపడానికి ఎవరిని వాడుకుంటున్నాడు? యోధాను వాడుకొని 30 వెండి నాణాలు ఇస్తారు, తీసుకుని ఆయన అప్పచెప్పన్నారు. మీకు పాయింట్ చెప్పనా అమ్మ? నా వైపు చూడు. తెలిసి మరణానికి సిద్ధపడ్డాడు యేసు ప్రభు. మన మరణం ఎప్పుడు వస్తుందో మనకెవరికి తెలిసి మరణానికి సిద్ధపడ్డాడు యేసు ప్రభు. సాతాను ఈ మనిషిని సిద్ధం చేసిన తర్వాత యేసు మరణానికి సిద్ధపడలేదు.
ఆయన రావడమే భూలోకానికి ఎందుకు వచ్చాడు? మరణించడానికే వచ్చాడు. భూమి మీదకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంజనీర్ అవ్వడానికి వచ్చాను, డాక్టర్ అవ్వడానికి వచ్చాను, యాక్టర్ అవ్వడానికి వచ్చాను, నాయకుడు అవుతాను, అది దాన్ని కళలు కాస్తారు కదా, డిజైర్స్ ఉంటాయి లేదా? ఇప్పుడు ఏం జరిగింది? యేసును చంపాలనుకున్న ఇస్కరియోతు యోధ ఏమయ్యాడు? ఇస్కరియోతు యోధ చనిపోయాడు. యేసు చనిపోలేదు. యేసు చనిపోలేదు. టార్గెట్ ప్రకారం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ప్రాణంలో ఏముంటుంది? మరణం అంటే ప్రాణం కదా. ప్రాణంలో ఏముంటుంది? ప్రాణంలో రక్తం ఉంటుంది. ఆయన రక్తం కార్చడానికి వచ్చాడు. ఆయన రక్తమే మన పాపాలకి క్రయధనం. వెండి, బంగారము, వజ్ర వైడూర్య గోమేధిక రత్నాలు, క్యాషు, మానవ పాప విమోచనానికి సంబంధించినవి పదార్థాలు. అవి ప్రాణము, ఆత్మ, దేహంతో ముడిపడింది పాపం. కాబట్టి ముళ్ళుని ముళ్ళుతోనే కొయ్యాలన్న సూత్రాన్ని అనుసరించి మన రక్తంలోకి వెళ్ళిపోయింది, నరనరాల్లోకి వెళ్ళిపోయింది పాపం. ఆ పాపాన్ని తీయాలంటే ఏం కార్చాలి? రక్తమే కార్చాలి. నీ కోసం ప్రాణం పెట్టినోడు నీ కొడుకు కూడా పెట్టడు, నీ కూతురు కూడా పెట్టదు. ఒక ఆయన 3 కోట్లు సంపాదించి 3 కొడుకులకి సర్దేశాడట. కోటి 3 కొడుకులు 3 కోట్లు తీసుకున్న తర్వాత పేపర్ల మీద సంతకాలు పెట్టి అనాథాశ్రమంలో పెట్టేశారు. కోటీశ్వరుడు ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? ఆ పళ్ళు పట్టుకొని వాళ్ళతో పాటు వెళ్ళి అన్నం తింటున్నాడు. ఇంటర్వ్యూ చేస్తే 3 కోట్లు 3 కొడుకులకి ఇచ్చాను, తీసుకున్న తర్వాత నా పరిస్థితిలో చేశారు అన్నాడు. అయితే లోకంలో కొడుకులందరూ అలాగుంటారని నేను చెప్పట్లేదు. నేనేం చెప్పాను అంటే ప్రాణం రక్తంలోనే ఉంటుంది. ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం కార్చడానికి టార్గెటెడ్గా వచ్చాడు యేసుప్రభు భూమి మీదకి. మీరు ఏమవ్వాలని భూమి మీదకి వచ్చారో నాకు తెలియదు, కానీ ఆయన అయితే చావాలనే వచ్చాడు. మనుషులందరి కోసం ఏం చేశాడు? మనుషులందరి కోసం రక్తం కార్చాడు. ఇలా రక్తం కార్చినప్పుడు సాతాను ఏం చేశాడు అంటే ఓడిపోయాడు. సాతాను ఏమయ్యాడు? ఎక్కడ? శిలువ మరణం దగ్గర సాతాను ఓడిపోయాడు. శిలువ మరణం దగ్గర సాతాను ఏం చేశాడు? ఓడిపోయాడు. ఓడిపోయాడు అంటే ఎలా ఓడిపోయాడు చెప్పనమ్మా? యేసు ప్రభువుని నమ్మనంత వరకు నాకు మరణ భయం ఉండేది. అమ్మ అర్థం చేసుకోండి. యేసు ప్రభు ఎవరో తెలియనంత వరకు, యేసు ప్రభువుని నమ్మనంత వరకు నాకు ఏ భయం ఉండేది? మరణం అంటే భయం ఉండేది. ఇప్పుడు బ్రతికితే క్రీస్తు, చావు అయితే ఇప్పుడు చావు ఏమైపోయింది? మేలైపోయింది. దేన్ని బట్టి? ఆయన రక్తాన్ని బట్టి. క్రిస్టియన్ అంటే అర్థం ఏంటంటే మరణానికి భయపడినవాడు అని అర్థం. మరణానికి భయపడినవాడు పిరికివాడు. ఎందుకంటే ఆయన మరణానికి భయపడడానికి రాలా, మరణించడానికే వచ్చాడు. ఆయన పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు రాత్రి ఏం జరిగింది తెలుసు కదా మనకి. మీకు ఎవరు కావాలని అడిగారా లేదా? ఆయన అడిగాడు. ఆయన పట్టుకోవడానికి వస్తున్నారు, అరెస్ట్ చేయడానికి వస్తుంటే హూమ్ డూ యూ వాంట్, ఫర్ హూమ్ డూ యూ సీకింగ్ అని అడిగితే వి నీడ్ ద జీసస్ నజరైట్ అని అడిగితే హూమ్ హీ యు ఆర్ లుకింగ్, ఇట్స్ మీ. మీరు ఎవరిని వెతుకుతున్నారో ఆయనని నేనే అని చెప్పాడు. అలా ఎవడని చెప్తాడా? ఇప్పుడు పోలీసులు ఒక బ్యాచ్ వచ్చి సాల్మన్ రాజు అనేవాడు ఎక్కడున్నాడని అన్నారు అనుకోండి, మీరు ఈ తలుపులు వేసి అంటే నీ జంప్ అయిపోతున్నాను అంటానా లేదా? అప్పుడు మీరు కూడా ఏం చేస్తారు? నన్ను దాయడానికి ఆ సాల్మన్ రాజు అనేవాడు ఇక్కడికి వచ్చాడు కానండి, మరి ఇవాళ ఇంకా రాలేదండి, చూసుకోండి ఎక్కడ ఉంటాడు గదిలో అంటే అనేస్తారు. అవునా కదా? యేసుప్రభు దగ్గరికి అరెస్ట్ చేయడానికి వస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు ఎవరిని వెతుకుతున్నారంటే మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం అన్నారు. ఆయన నేనే అన్నాడు. అంటే ఆయన ఎదురుగా, మరణానికి ఎదురుగా వెళ్ళి నేనే అని ఎవరైనా చెప్తారా? అలా చెప్పాడంటే ఆయన బ్రతకడానికి వచ్చాడా, చావడానికి వచ్చాడా? చస్తే ఏం కారుతుంది? చస్తాను. ఇప్పుడు ఏమయ్యాడు? గెలిచాడా, ఓడిపోయాడా? ఓడిపోయాడు. చివరగా యేసు ప్రభు చనిపోయిన తర్వాత మృతుల్లో నుంచి 3వ దినాన్ని లేచాడు. అవునా? పునరుత్థానుడయ్యాడా లేదా? మరణమును గెలిచి పునరుత్థానుడయ్యాడు.
పునరుత్థానుడై ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు దేవుని సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు భూమి మీద సాతాను ఏం చేశాడు? బంధించబడ్డాడు. చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాడు కదా. చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఏం అనుగ్రహించాడు? ఈవులను అనుగ్రహించాడు. చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించడం అంటే, ఇక్కడ నువ్వు మనిషిగా సాతాను కంట్రోల్లో ఉన్నావు. నీ స్వభావం మారిపోయింది. పుట్టించినప్పుడు నువ్వు లేవు. నీ స్వభావము, నీ దస్తూరు, నీ నడక, నీ వాతావరణం అంతా మారిపోయింది. ఆ మారిపోయినటువంటి శరీరము పాప శరీరం అయింది. ఆ మారిపోయినటువంటి శరీరము మరణానికి లోనైంది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇటు మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించిననే దయనీయ స్థితిలో నువ్వు ఉన్నావు. అలాంటి నిన్ను ఏం చేశాడంటే తన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడా నీకు చెర. అయితే ఎక్కడుంటే ఎవరి చెరలోనే ఉంటావు? సాతాను చెరలోనే ఉంటే పాపం వల్ల వచ్చే జీతము. ఎక్కడుంటే ఎవరి చెరలోనే ఉంటావు? క్రీస్తు చెరలోనే ఉంటావు. క్రీస్తు చెరలోనే ఉంటే ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. ఎక్కడ సాతాను ఏమయ్యాడు? ఓడిపోయాడు. ఫైనల్గా ఓడిపోయినోడి పరిస్థితి ఏంటి? ఓడిపోయిన రాజుని గెలిచిన రాజు ఏం చేస్తాడు? ఓడిపోయిన రాజుని గెలిచిన రాజు ఏం చేస్తాడు తెలుసా? మీకు చరిత్ర తెలియదేమో. ఓడిపోయిన రాజుని గెలిచిన రాజు అతన్ని పీక మీద కాలేస్తాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమును వైరం కలుగు చేస్తాను, అది నిన్ను తల మీద, అది అంటే ఆయన క్రీస్తు సాతాను తలను ఏం చేశాడు? తొక్కాడు అనమాట. ఇప్పుడు సాతాను ఏమయ్యాడు? బంధించబడ్డాడు. సాతాను బంధించబడ్డాడు. అంటే యేసు ప్రభు సాతాన్ని వచ్చి ఏం చేశాడు? కట్టేశాడు, బంధించేశాడు. ఇక లాస్ట్కి ఒకటి ఉంది ఏంటంటే, ఈ బంధింపబడిన సాతాన్ని ఏం చేస్తాడు? పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోయి భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోయిన తర్వాత అగ్నిగుండంలో పడేస్తాడు. వాడితో వెళ్ళడానికి ఎవరు? ఎస్, సాతాను క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షపరచబడ్డాడు. సాతాను బంధించడము అంటే ఆయన ఇప్పుడు పునరుత్థానుడై ఆరోహణమై ఎక్కడికి వెళ్ళాడు? ఆయన వెళ్ళిన తర్వాత వీడు మానేశాడు. అంతకుముందు వెళ్ళేవాడు. ఆయన అక్కడ సెటిల్ అయ్యాడు, వీడు ఇక్కడ సెటిల్ అయ్యాడు. ఆయన ఇక్కడికి వస్తే ప్రళయము, వీడు అక్కడికి వెళ్ళడానికి మరి అవకాశమే లేదు. మరి అక్కడికి వెళ్ళడు, భూమి మీద ఉండడు, భూమి మీద కృత్యాలు కాలిపోతాయి అంటే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మారు మనసు పొందండి, సాతానికి దొరక్కండి, దేహాన్ని సాతానికి అప్పగించకండి. డిజైర్స్ వస్తుంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? మనల్ని పుట్టించిన దేవుడు ఎలాంటి వాడు? యథార్థవంతుడు. మనల్ని ఎలా పుట్టించాడు? మనం మారిపోయాం. దేవుడిలాగా ఉన్నామా? ఆయన పిల్లల్లాగా లేము. అలా మారడానికి ఇన్ని వేషాలు వేశాడు. యేసు ప్రభు కూడా అన్ని సంఘటనలో మార్చడానికి చూశాడు. యేసు ప్రభు సాతానికి లోబడలా. సాతాను క్రియలను అరికట్టాడు, సాతాన్ని జయించాడు, బంధించాడు. రేపు నరకంలో పడేస్తాడు. ఈ వారంకి ఇది ఫీడ్ చేయండి. వచ్చే వారం మరికొన్ని విషయాలు చెప్తాను. మీ అందరికీ వందనాలు.